స్టార్టప్ బిజినెస్ గైడెన్స్, బ్రాండ్ నేమ్ సజెషన్స్, రిజిస్ట్రేషన్ గైడెన్స్, మార్కెటింగ్ టిప్స్, బిజినెస్ డెవలప్మెంట్ ఐడియాస్ కోసం మా లైసెన్స్ శాస్త్ర కంపెనీ ఎండి నాగేంద్రబాబు గారిని సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోండి. మనం బిజినెస్ కు వేసే తొలి అడుగే మన బిజినెస్ గ్రోత్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. వెల్కమ్ టు మహోదయం టీవీ బిజినెస్. ఈరోజు మనం ఈ వీడియోలో కొత్తగా బ్యాంక్ స్టార్ట్ చేసేవారు ఎటువంటి రిజిస్ట్రేషన్ తీసుకోవాలి, దీంట్లో రకాలు మరియు దానికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం. బ్యాంక్ స్టార్ట్ చేయాలంటే పబ్లిక్ సెక్టర్ సంబంధించిన బ్యాంక్ అనుకోండి 500 CR డిపాజిట్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి స్మాల్ ఫైనాన్షియల్ బ్యాంక్ అయితేనేమో 200 CR డిపాజిట్ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి పేమెంట్స్ బ్యాంక్ అయితేనేమో మనకు 100 CR డిపాజిట్ ఉండాలి. ఈ అమౌంట్ ఒకవేళ మన దగ్గర ఉంటేనే మనం ఈ బ్యాంక్ రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా దీనికన్నా ముందు మనం ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో 2 years అనేది మనకి పీరియడ్ ఉండాలి. సో 2 years తర్వాత ఆర్బీఐ నుంచి మనకి వెరిఫికేషన్ అయిన తర్వాత కొన్ని స్టేజ్ల తర్వాత ఒక ప్రాసెస్లో మనకు అది వేరియేషన్ జరుగుతూ ఉంటుంది. సో దాన్ని బట్టేసి మనకి అప్రూవల్ అనేది ఆర్బీఐ నుంచి రావడం జరుగుతుంది. సో ఇది ఒక ప్రాసెస్. నెక్స్ట్ ఇంకోటి ఇది కాకుండా ఎన్బిఎఫ్స్ మనం చూస్తూ ఉంటాం. కొన్ని గోల్డ్ లోన్స్ కానీ, కొన్ని ఫైనాన్స్ కంపెనీ కానీ, నెక్స్ట్ వచ్చేసి మైక్రో ఫైనాన్స్ కానీ, 2-wheeler లోన్స్ కానీ, 4-wheeler లోన్స్ కానీ, ఇట్లా నెక్స్ట్ ఇదే కాకుండా మనకి ఫైనాన్షియల్గా పర్సనల్ లోన్స్ కానీ ఇచ్చే కంపెనీలు, బిజినెస్ లోన్స్ ఇచ్చే కంపెనీలు చాలా ఉన్నాయి. అవి వచ్చి మనకి ఎన్బిఎఫ్సి కిందకి రావడం జరుగుతుంది. చిట్ ఫండ్స్ కూడా ఎన్బిఎఫ్సి కిందకి రావడం జరుగుతుంది. ఇట్లా ఎన్బిఎఫ్సి మనం రన్ చేసుకోవాలంటే కూడా మనకి 10 CR కంపల్సరీ మనకి క్యాపిటల్ అమౌంట్ డిపాజిట్ అనేది ఉండాలి. ఆ క్యాపిటల్ అమౌంట్తోనే మనం ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్ట్రేషన్ చేసి అట్లా మినిమం 2 years నోటీస్ పీరియడ్, అంటే 2 years కంపల్సరీ మనకి దీనికి ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఇలా ఎన్బిఎఫ్సి రిజిస్ట్రేషన్ పర్టికులర్ స్టేజ్ తర్వాత మనకి ఎన్బిఎఫ్సి నుంచి మనకు రిజిస్టర్ అవ్వడం జరుగుతుంది. సో దాన్ని బట్టి మనం బిజినెస్ అనేది స్టార్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఎన్బిఎఫ్సి కాకుండా కొత్తగా ఎవరైనా బడ్జెట్లో బ్యాంక్ స్టార్ట్ చేసుకోవాలనుకుంటే, ఫైనాన్షియల్గా లోన్స్ కానీ, గోల్డ్ లోన్స్ కానీ ఇట్లా రన్ చేసుకోవాలనుకుంటే వాళ్ళకి వచ్చేసి క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ రిజిస్ట్రేషన్ సపరేట్ ఉంటుందండి. సో 7 members తోటి ఇది రన్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించిన డిపార్ట్మెంట్ అనేది సపరేట్ ఉంటుంది. దీనికి అనుసంధానంగా క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది. దీంట్లో కూడా మనం లోన్స్ అనేది ఇచ్చుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి పర్సనల్ లోన్స్, హోమ్ లోన్స్, గోల్డ్ లోన్స్, నెక్స్ట్ వచ్చేసి ఎఫ్డీలు కూడా మనం తీసుకోవచ్చు. మరొక విధంగా చెప్పాలంటే ఒక మినీ బ్యాంక్ అండి. దీనికి మనము ఒక సేవింగ్ అకౌంట్ కూడా మనం రన్ చేసుకోవచ్చు. ఆ క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డు లాంటి ఆప్షన్ ఉండదు, కానీ ప్రీపెయిడ్ కార్డ్స్ అట్లాంటివి మనం దీన్ని అటాచ్ చేసుకోవచ్చు. ఈ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీకి మనం ఒక బ్యాంక్ సాఫ్ట్వేర్ దీన్ని అటాచ్ చేసేసి లోన్స్ అనేది మనం మానిటరైజేషన్ చేసుకోవచ్చు. ఈ రిజిస్ట్రేషన్ వచ్చేసి మనం ఆల్ ఓవర్ ఒక స్టేట్ మొత్తం రన్ చేసుకోవచ్చు. ఇది కాకుండా మనం మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ కూడా ఉంటుంది, సెంట్రల్ డిపార్ట్మెంట్కి రావడం జరుగుతుంది. సో ఈ మల్టీ స్టేట్లో మనం బిజినెస్ రన్ చేసుకోవాలంటే మనం మల్టీ స్టేట్ కోఆపరేటివ్ సొసైటీ రిజిస్ట్రేషన్ సపరేట్ ఉంటుంది. సో అది కూడా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఆఫ్టర్ ఈ సొసైటీ రిజిస్ట్రేషన్ స్టేట్లో ఏదైతే మనం తీసుకుంటామో అక్కడ నుంచి మనం లెటర్ అనేది తీసుకొని అది దాన్ని అటాచ్ చేసుకుని సెంట్రల్ నుంచి మనం కూడా అప్రూవల్ చేసుకోవచ్చు. దీనికి వచ్చేసి వ్యాలిడిటీ మనకు పర్మనెంట్ ఉంటుందండి. సో ఎవరైనా కొత్తగా బ్యాంక్ స్టార్ట్ చేయాలనుకుంటే ఆర్బీఐ నుంచి మనం మెయిన్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అయినా, నెక్స్ట్ వచ్చేసి ఎన్బిఎఫ్సి సెక్టర్లో ఎవరైనా బ్యాంక్ రిజిస్ట్రేషన్ తీసుకోవాలన్నా, నెక్స్ట్ వచ్చేసి ఇట్లా స్మాల్ బ్యాంక్ రన్ చేసుకోవాలన్నా దానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ అనేది మా లైసెన్స్ రాష్ట్రం చేయడం జరుగుతుంది. మేము ఆల్ ఓవర్ ఇండియా ఈ ఎన్బిఎఫ్సి రిజిస్ట్రేషను అండ్ బ్యాంక్ రిజిస్ట్రేషను, నెక్స్ట్ వచ్చేసి క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ రిజిస్ట్రేషన్ మనం చేయడం జరుగుతుంది. మేము ఎక్స్ప్లెయిన్ చేసిన రిజిస్ట్రేషన్ మీకు రిక్వైర్మెంట్ ఉంటే ఇచ్చినప్పుడు కాల్ చేయండి. మ్యాథ్స్ ద్వారా పూర్తి వివరాలు తెలుసుకోండి. చాలామంది వీడియోలు చూస్తున్నారు కానీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం లేదు. మీరు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేస్తేనే మన వీడియోనే అందరికి తొందరగా రీచ్ అవుతుందండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.